బాబాయ్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? ఎక్కడి నుంచి అంటే ఊరు వచ్చేసి అనంతపురం జిల్లా. ఓకే. ఉండేది ఇక్కడ రోడ్ నెంబరు 12 బంజారాయిల్స్ ఎన్బిటి నగరు. పని చేయబట్టి చిన్నప్పుడు మంచి చేస్తున్నాం, 10 ఏళ్ళు ఉన్నప్పుడు మంచి. అనంతపురం అంటే ఆంధ్రానా? ఆంధ్ర నుంచి వచ్చి అంటే ఇప్పుడు చిన్నప్పుడు మంచి ఇక్కడే ఉన్నాము, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మొత్తం ప్రాపర్టీ మొత్తం ఇక్కడే, మొత్తం ఫ్యామిలీతో ఎంత ఇక్కడికి వచ్చేసారు? అందరు ఇక్కడే వచ్చి, అంటే పిల్లలు అంతా మ్యారేజ్ కూడా అక్కడోలే. మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా ఇక్కడే చదువుతారు, అన్ని పిల్లలు కూడా ఇక్కడే ఉన్నాయి. అప్పుడు మంచిగా చేస్తున్నాం ఈ వర్క్. మరి ఇక్కడ ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ ఇడిపోయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందన్న? ఫస్ట్ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఫస్ట్ ప్రభుత్వము అది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. ఇది వేరు అది వేరు అనేది ఏం లేదు. అదైనా మనం వర్క్ చేయాల్సింది, ఇదైనా వర్క్ చేయాల్సింది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఇక దాంట్లో మనం ఎక్కువ ఆలోచన పెట్టము, ఇన్వాల్వ్ ఎక్కువ ఏం లేదు. ఇక్కడ రోజు కూలి అంత ఇక్కడ ఇప్పుడైతే రోజుకి 1600 ఇస్తారు. ఈ ఛానల్ చేయించుకోవాలి, డైలీ కొట్టాలి అంటే రోజుకి అన్ని పోగా 1000 రూపాయలు కూలి పడుతుంది. 1000 రూపాయలు కూలి పడుతుంది. అది బాబాయ్ ఇప్పుడు మీరున్న సొంత ఇల్లా రెంటే? మరి 1600 వస్తే దీనికి 600 పోతే 1000 రూపాయలు ఎలా పోతున్నారు బాబాయ్? 1000 రూపాయలు అంటేనే మా భార్య కూడా వేరే దగ్గర పనికి పోతుంది. మా భార్య ఇంత మేము ఇంత కిరాయి కట్టుకుంటా పిల్లల్ని చదివించుకుంటా చేయాలంటే ఆటకాడికి చదివించుకోవడానికి తినడానికి, అంతకన్నా పెద్ద ఏం సంపాదన ఏం రాదు. ఇప్పుడు చూస్తేనేమో కూరగాయల రేట్లు సరంగా పెరిగిపోయినాయి. రేట్లు, టమాటా రేట్లు, ఏ కూరగాయలు కొనాలన్నా కానీ 100 రూపాయలు తీసుకుపోతే ఏది రాదు. 100 రూపాయలు తీసుకుపోతే కిలో టమాటా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఈ రోజుల్లో ఉండేది. దాన్ని బట్టి మనం చిన్నగా నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు రూమ్ రెంట్లు కూడా పెంచినట్టు ఉన్నారు కదా? రూమ్ రెంట్లు కూడా పెరిగిపోయినాయి. ఓన్లీ సింగిల్ రూము 9,900 ఉండేది కూడా 6,000, 5,000, 5,500 ఉంది. డబల్ రూమ్ అంటే 10,000, 9,000 అట్లా ఉన్నాయి. మళ్ళీ కరెంటు బిల్లు సపరేటు, నల్ల బిల్లు సపరేటు. మరి ఈ 1600లోనే 1000 రూపాయలు, అదే 600 రూపాయలు ఇట్లు పోను, 1000 రూపాయలు అదే అమ్మ అది ఎక్కడో మీ భార్య గారు ఎక్కడో పనిచేస్తా అన్నారు కదా. మరి ఈ పోషణతో మీరు ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు అందరూ అయిపోయినారు పెద్దవాళ్ళు? ఒక అమ్మాయిది అయిపోయింది, మొన్ననే అయిపోయింది. ఈ పోయిన నెల 8వ తారీఖు అమ్మాయి పెళ్లి చేసినాము. 2 అబ్బాయిలు ఉన్నారు, ఆఫీస్ బాయ్లు లాగా అది ఇది చేస్తూ ఉన్నారు. నెలకు 9,000, 8,000 వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు చేయబట్టి కూడా ఇప్పుడు 1 year అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి 16 సంవత్సరాలు అయిందా? నేను చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసాను. ఎంత ఏజ్ ఉంటే అప్పుడు ఒక 7-8 ఏళ్ళు ఉన్నప్పుడే ఇక్కడ వచ్చేసారు అమ్మ నాయన. ఇక్కడ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి అవి పెట్టారు కదా? పెట్టారు. ఆ కళ్యాణ లక్ష్మికి కూడా అప్లికేషన్ పెట్టాము. మరి వచ్చిందనుకో జర పెళ్లి చేసాము కాబట్టి ఏమన్నా అప్పులు ఉండేటివన్నీ జర కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పెట్టాము. అది చాలా మంది కూడా చేసిన వాళ్ళు వచ్చినాయి, అప్లికేషన్ పెడితే కళ్యాణ పథకము వస్తుంది అన్నారు. మేము కూడా పెట్టాము. మరి అది వచ్చిందనుకో దేవుని దయ వల్ల జర అప్పులు లేకుండా ఏదో ఒకటి జర దేనికో దానికి ఆసర అవుతుంది. 1 year అయిందా బాబాయ్? 6 months అయిందా పాపకు పెళ్ళి అయ్యి? పోయిన నెల 8వ తారీఖు అయింది. నెల అయిందా? అది అయితే ఇప్పుడు ఇది ఉండేది ఇక్కడైతే రెంటల్లో ఉంటున్నారు. అంటే ఇది జీవనాధారం అయితే ఇదే? జీవనాధారం అయితే ఇదే, పనికి వెళ్తేనే వస్తుంది, లేకపోతే లేదు అని. అంటే ఈ పని చేసిన వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వటం కానీ, ప్రభుత్వం ఏదైనా చూపించడం కానీ ఏం చేస్తుందా? అలాంటివి ఏటివి చేయలేదు ప్రభుత్వం, చేయలేదు. ఇప్పుడు కొట్టుకునేటప్పుడు చేతులు నలిగిపోవటం, దెబ్బలు తగులుతాం, పని చేస్తున్నప్పుడు ఒకసారి చుట్టుపడుతుంది, రాయబడుతుంది, దెబ్బలు తగులుతాయి, పెద్ద దెబ్బలు తగులుతాయి. ఇక అవన్నీ మా మేస్త్రి శాసన అయినంత వరకు హాస్పిటల్కి దానికి దీనికి ఇస్తాడు. ఇక మనం ఇంట్లో ఉన్న దానికి ఎవరేమి ఇయ్యరు. అట్లా జీవనాధారం అయితే ఇదే జీవనాధారం. సరే బాబాయ్, మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. అంటే మీరు చిన్నప్పుడు అంటే ఇంచుమించు మీకు 55 అలా ఉంటాయి కదా? 48 ఉన్నాయి. 48 ఉంటాయి, అంటే 50 దగ్గరలోకి వచ్చింది. అంటే ఇప్పుడు తెలంగాణ ఇడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంటే అభివృద్ధి బాగానే ఉంది. తెలంగాణది అభివృద్ధి బాగానే ఉంది, అప్పటికన్నా ఇప్పుడు పర్వాలేదు అనుకో. అంటే కేసీఆర్ గారు బాగా చేస్తారంట?
చేస్తున్నారు కానీ ఇప్పుడు సొంత ఇల్లు ఇస్తాను అని అందరికి చెప్పారు. అప్లికేషన్ పెట్టాము. అవి పెట్టి కూడా ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ వచ్చినప్పుడు పెట్టినాము. అప్పుడు మంచి తెలుగుదేశం ఉన్నప్పుడు పెట్టినాము, అప్పుడు రాలేదు. ఇప్పుడు పెట్టినాము, ఇంకా ఇప్పటికైతే ఇయ్యలేదు ఆయన. మరి ఇస్తాడు, మరి తర్వాత లేదు తెలియదు. ఇలా బలహీన వర్గాలు ఉన్నారు కదా, బలహీన వర్గాలకి వాళ్ళకి నేను చాలా చేస్తున్నాను అని చెప్పేసి కేసీఆర్ గారు పెద్ద పెద్ద మీటింగుల్లో చెప్పడం అయితే జరుగుతుంది. చేస్తున్నాడేమో కానీ ఇక్కడైతే మాకేం చేయలేదు. ఇక్కడైతే ఏం చేయలేదు. తెలంగాణ వాళ్ళు కేసీఆర్ ఎక్కడ చేస్తున్నాడేమో కానీ ఇక్కడైతే చేయలేదు. మీకైతే ఏం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీరు ఏ పార్టీ కావాలనుకున్నా మళ్ళీ కేసీఆర్ గారికి ఓటేస్తా అంటారు? ఇప్పుడు మళ్ళా కేసీఆర్ గారు అంటే ఈయన ఇప్పుడు ఈ కళ్యాణ పథకాలు ఇవన్నీ పెట్టాడు కదా, ఇండ్లు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడైతే ప్రస్తుతం మేముండే ఏరియాలో అయితే మళ్ళా తెలంగాణనే వస్తుంది అని నమ్మకం. అంటే బీఆర్ఎస్ వస్తుంది అంట. టీఆర్ఎస్. మరి ఈ రేవంత్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మేము వస్తాం అంటున్నారు. అంటున్నారు వాళ్ళు, లేదంటలేరు అంటున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేదు అక్కడ. ఇప్పుడైతే టీఆర్ఎస్కే ఊపు ఉన్నది మా దగ్గర అయితే. టీఆర్ఎస్కి అయితే పక్క మళ్ళీ కేసీఆర్ గారే వస్తారంట. కేసీఆర్ గారే వస్తారని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు కేసీఆర్ గారికి ఓటేస్తారంటారు? కేసీఆర్ గారికి వేస్తాం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారికి వేస్తాను అంటున్నారు కదా, ఆయన ఉన్న మంచితనం ఏంటి? మంచితనం ఏమంటే జర ఏదన్నా కానీ పోతే కూడా ఏదన్నా పనులు హాస్పిటల్వి అవి ఇవి జర మంచిగా చేస్తున్నాం. హాస్పిటల్కి ఏదన్నా కానీ ఆధార్ కార్డు తీసుకొని పోయి ఇట్లా ఉంది అని అడిగిపోతే చేస్తున్నాడు. అలాగా అదే కేసీఆర్ గారు అయితే పర్లేదు బాగా చూసుకుంటున్నారని అంటున్నారు. ఓకే, రైట్. అయితే ఈ పార్టీలన్నీ అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ వచ్చినా మీకు ఓకేనా? ఏ పార్టీ వచ్చినా అంటే ఏ పార్టీ వచ్చినా ఓకే. మాకు ఏ పార్టీ వచ్చినా మాకేం చేయలేదు, మేమేం లేదు. మాకు ఇదే మా పని. ఏ పార్టీ వచ్చినా మాకేమి అభ్యంతరం ఏమి లేదు. కానీ ఏ పార్టీ వచ్చినా మా పని మాకు తప్పదు. ఎవరేమో మాకు ఇది కాదు. అంటే మీకు అన్ని పార్టీలు ఒకటే? అన్ని పార్టీలు ఒకటే. ఇక మేము చేసుకుని తినేదాకా ఎవరేమో మాకు ఇది అభివృద్ధి చేసుకోండి అనేసి ఏమి పథకాలు ఏమి వేయలేదు, ఏమీ చేయలేదు ఇప్పుడు దాకా. ఇక అందరూ ఒకటే. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అంతే. ఏ పార్టీ వచ్చినా కానీ మాకేమి చేయలేదు, ఏది చేయలేదు. మేము ఎవరి కోసం ఆశించలేదు కూడా ఇప్పుడు దాకా. ఏదొచ్చినా కానీ మా అభివృద్ధి మాకు తప్పదు. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అని చెప్పేసి కేసీఆర్ గారు పెట్టారు కదా, ఏంటి ఏ అప్లికేషన్ పెట్టినా మేము చేస్తాం బీసీ వాళ్ళకి అంటున్నారు కదా. ఆ అప్లికేషన్ పెట్టిపోతే ఏం అడుగుతారంటే 100 అడుగుతున్నారు, ఓటర్ ఐడి అడుగుతున్నారు, ఆధార్ కార్డు అడుగుతున్నారు, క్యాస్ట్ అడుగుతుర్రు, ఇన్కమింగ్ సర్టిఫికేట్ తీసుకురా అంటుర్రు. ఇవన్నీ తిరగాలంటే నెలలు పడుతుంది, టయానికి ఇయ్యరు. అవి పెట్టలేదు, పోయినాం పెట్టాలని అవన్నీ అడిగిర్రు, అవన్నీ లేవు. ఇప్పుడు అవన్నీ పెట్టి చేయాలంటే మొన్న నెల రోజులే ఇస్తామన్నారు. ఇప్పుడు పెడదామని పోయినా కానీ నడవదు అంటున్నారు. దానివల్ల మేమేం పెట్టలేదు దానికోసం. అది అంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళారా మీరు? వెళ్ళాము. వెళితే ఇవే అడిగారు, ఇన్కమింగ్ సర్టిఫికేట్ తీసుకురా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురా. మరి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కదా, అవన్నీ మీకు లేవా? అవన్నీ ఎవరిని అడుగుతాం మేము కథ. ఈరోజు కూలి దొరికిందా లేదా, ఎక్కడ దొరుకుతుంది పని, మనం ఇది చూసుకుంటున్నాం. కానీ అవన్నీ తిరగాలంటే అవుతుంది. నెల వచ్చే లోపల రెంట్ వస్తుంది, రెంట్ కట్టాలా. ఇవన్నీ సమస్యలతోటి ఎక్కడ తిరగలేక ఇదైంది. అంటే బీసీ కార్పొరేషన్ అయితే అప్లికేషన్ అయితే పెట్టారు కానీ ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. ఓకే, అడిగి మళ్ళీ అన్ని మీరు రిటర్న్ వచ్చేస్తున్నాం. మేము ఇవన్నీ అడిగేసినాక వాళ్ళు చెప్పినాక రిటర్న్ వచ్చినాం. అవి తిరగాలంటే తిరిగితే కూడా వచ్చే లోపల నెల పడుతుందో 2 నెలలు పడుతుందో. అంత లోపల ఇది ఉండదు. పెట్టి లాభం ఏముందనుకొని వదిలేసుకున్నాం.